టాబ్లెట్స్ ఇచ్చే నేను చనిపోతాను నా వల్లనే కదా వీళ్ళంతా జరుగుతున్నారు. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ మీతో మాట్లాడాడు, అబ్బాయితో మాట్లాడాడు, ధైర్యంగా ఉండండి నేమంతా చూసుకుంటానన్న. ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆర్థిక సాయం వచ్చింది? జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మాకేం ఆర్థిక సాయం రాలేదు. ఓన్లీ వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి మాకు 2.5 లాక్ వరకు వచ్చింది సార్. వాళ్ళు ఇచ్చారు 2.5 లాక్ వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా. ఈ ప్రభుత్వం ఏమన్నా సాయం చేసింది? ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి మాకు 11 లాక్స్ ఇచ్చారు సార్. మళ్ళీ టీటీడీ వాళ్ళు కానీ 40 లాక్స్ ఇచ్చారు సార్. బట్ ఆ అబ్బాయి కండిషన్ హై నుంచి హై అయిపోయి లో అయిందనమాట. ఇప్పుడు బాగుంది. హార్ట్, లంగ్స్ అవంతా ఇన్ఫెక్షన్ వచ్చినాయి ఈ కీమో చేయడం వల్ల. అందుకని ఇప్పుడు బాగున్నాడు అని చెప్పేసి డిశ్చార్జ్ తీసుకొని వెళ్ళండి అని చెప్తేనే ఇప్పుడు మీరు 20 లాక్స్ కట్టండి మేము డిశ్చార్జ్ ఇస్తాము అని చెప్తున్నారు సార్. ఆ రోజు మీకు సాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఏమన్నా మరి మీరు ఏమన్నా మరి ఒకసారి అడిగారా మాకు ఇలా సాయం చేయండి ఇంత ఫీజు కట్టాల్సి వస్తుంది అని? అంటే నా దగ్గర మాకు కృష్ణ యాదవ్ అనే సారు మాకు వీడియో కాల్లో చేపించారు సార్. నేను అడిగాను, సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్ అంటే మీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు సార్. మళ్ళీ ఎన్టీఆర్ అకౌంటెంట్ అని నా దగ్గర ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి అని మాకు చెప్పారు. టీటీడీ ఇచ్చినారు కదా అని చెప్పారు సార్. అంతే సార్, ఇంకేం చెప్పండి. మీరు ఏమన్నా మెయిల్ కానీ ఏదైనా పెట్టారమ్మా? లేదు సార్, నా దగ్గర ఏం నెంబర్లు లేవు సార్. ఎన్టీఆర్ సంబంధించి ఏం లేవు. ఈ కృష్ణ యాదవ్ అనే సార్దే ఒక నెంబరే ఉండింది. నేను చాలా టైమ్స్ అడిగాను, సార్ ఏదైనా హెల్ప్ చేయండి అంటే లేదు 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 అని చెప్పేసి. కృష్ణ యాదవ్ ఆయన ఏం చెప్పారు, మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు సార్. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజు మీకు హామీ ఇచ్చిండే జూనియర్ ఎన్టీఆర్. గవర్నమెంట్ 11 లక్షలు ఇచ్చింది, టీటీడీ ఒక 40 లక్షలు ఇచ్చింది. ఇంకా కొంత అవసరం ఉందన్న కోణంలో మీరు చెప్తున్నారు. మీ పరిస్థితి చూస్తే ఒక డ్రైవర్ మీ ఆయన, అదేవిధంగా మీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది. అది కూడా ఆయనకు మీరు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్కి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్కి మీ అబ్బాయి వీరాభిమాని, సినిమా చూసి చనిపోతానన్న స్థాయిలో నుంచి ఈ విధంగా కోలుకున్నప్పుడు ఒకసారైనా మీతో మధ్యలో ట్రీట్మెంట్ మధ్యలో ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎప్పుడైనా మాట్లాడారా? ఎవ్వరూ మాట్లాడలేదు సార్. నేనే మా అబ్బాయికి బ్లడ్ ఎక్కువ అవసరమైంది సార్. 63 బ్లడ్ ప్లేట్లెట్స్ అన్నీ అవసరమైనప్పుడు కానీ నేను చాలా టైమ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అట్లీస్ట్ సార్ ఎవరో ఒకరు చెప్తే మాకేమైనా హెల్ప్ చేస్తారో అబ్బాయికి అని చెప్పి, లేదు సార్ వాళ్ళు ఎవరు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. కొంతమంది రెస్పాండ్ అయినారు, కొంతమంది రెస్పాండ్ అయినా ఏం చేయలేదు సార్. ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడారు, మళ్ళీ ఏం చేయలేదు సార్. మళ్ళీ మీరు ఏమన్నా విజ్ఞప్తి చేయబోతున్నారా జూనియర్ ఎన్టీఆర్? సార్ అట్లీస్ట్ ఆ అబ్బాయి చనిపోతా నుంచి కోలుకునే స్థాయికి వచ్చాడు. అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అంతే సార్. జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరేమన్నా చెడుగా భావిస్తున్నారా? ఈ విధంగా హామీ ఇచ్చి వద్దా కాదన్న? అయ్యయ్యో ఏం లేదు సార్. ఎన్టీఆర్ సారు చాలా విలువలు కలిగిన వ్యక్తి అనమాట. తను ఎప్పుడైనా స్పీచ్లు ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు అన్నీ కొన్ని నేర్చుకోవాలి అనే టైప్లో ఉంటాం. బట్ ఏమైందో తెలీదు, ఎందుకు హెల్ప్ చేయలేదో తెలీదు. హెల్ప్ చేయనంత మాత్రాన మనం తప్పుగా అనుకోలేం కదా. నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు సార్. ఏదైతే రాజకీయ నాయకుల వాగ్దానాలు లాగానే ఇక్కడ హీరోల వాగ్దానాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సెప్టెంబర్ నెలలో ఏదైతే కౌశిక్ పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు వీడియో కాల్లో మాట్లాడారు, పెద్ద ఎత్తున హడావిడి చేసుకున్నారు. మీడియాలో అంటూ ఒక ప్రకంపనలు సృష్టించినట్లు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా అంతా చేసేస్తున్నాడు అంటూ కూడా వార్తలు కూడా వచ్చిన నేపథ్యము. బెంగళూరులో ఉన్న ఆ అబ్బాయి దగ్గరికి స్థానికంగా ఉన్న ఏదైతే కృష్ణ యాదవ్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు, జాతీయ స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలో తెలియదుగానే నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఎక్కడ వెళ్ళి వీడియో కాల్తో ఈ కుటుంబ సభ్యులతో ఏదైతే శ్రీనివాసులు, సరస్వతి వాళ్ళ కుమారుడైన ఏదైతే కౌశిక్తో మాట్లాడించారు, ఆ సందర్భంగా కౌశిక్ను జూనియర్ ఎన్టీఆర్ ఓదార్చారు. దీంతోపాటు ఖచ్చితంగా నేను మీకు సాయం చేస్తానంటాడు. అయితే ప్రభుత్వం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే ఇమ్మీడియట్గా 11 లక్షల రూపాయలు వీరి యొక్క వైద్య సౌకర్యం నిమిత్తం రిలీజ్ చేశాడు. అదేవిధంగా టీటీడీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పటికీ టీటీడీ కూడా 40 లక్షల రూపాయలు ఆ అబ్బాయి యొక్క చికిత్సకు సహాయం అందించింది. అయితే ఇంకా మరో 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అవసరము. ఈ పరిస్థితుల్లో అబ్బాయి ఏదైతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాలంటే ఆ 20 లక్షల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది. కానీ
తాను గతంలో తనకు సాయం చేస్తాను అని వాగ్దానం చేసిన జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్కు సంబంధించిన లీడర్స్తో కానీ అదేవిధంగా అకౌంటెంట్తో మాట్లాడితే ఈ విషయంలో పట్టించుకోవద్దు, అసలు టచ్ చేయొద్దంటూ అక్కడి నుంచి సమాధానం పైనుంచి మాకు సమాధానం వచ్చిందని వారు చెప్పినట్లు ఆమె చెప్తుంది. మరోవైపు ఏదైతే తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ కూడా ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, కానీ డిమాండ్ చేయడం లేదు. తనకు ఆ రోజు సాయం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చాడు. ఆ నేపథ్యంలో ఈ విధమైన చికిత్స కోసం తాను ముందుకెళ్ళాను, తాము పేదవాళ్ళము, తమకు సాయం చేయండి, ఇచ్చిన మాట మీద నిలబడండి అంటూ కూడా ఆమె అర్థిస్తున్న పరిస్థితి. మరోవైపు మొత్తం మీద చూసుకుంటే మిడిల్ మేనేజ్మెంట్ ఏదైతే అటు జూనియర్ ఎన్టీఆర్కి వీరికి మధ్యలో ఏదైనా కొంతమంది ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఏదైనా వ్యవహారంలో చక్రం తిప్పి వీరికి సాయం అందకుండా చేశారా, ప్రభుత్వం వద్ద నుంచి తీసుకోండి అంటూ ఘాటుగా చెప్పినట్లు తెలుస్తుంది ఈమెకు. అయితే ప్రభుత్వం కూడా 11 లక్షల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే మరోసారి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే పూర్తి స్థాయిలో అటు బిల్లులు పెట్టిన తర్వాత ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ రోజు తన అభిమాని కోసం అభిమానులతోనే నేను అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అంటూ కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తాడు. చాలా విధంగా ఏదైనా బహిరంగ సభల్లో కానీ మీటింగుల్లో కానీ ఆవేశపూరితంగా పూరితంగా సందేశాలు ఇస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ తాను ఇచ్చిన ఈ చిన్న సాయం అంటే 20 లక్షల రూపాయలు మిగతా వారికి పెద్దదే కావచ్చు, కానీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్కు అది పెద్ద లెక్కలేకి రాకపోవచ్చు. ఆయన వీరికి సాయం చేయాలని వీరు